అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా నేను వీడియోస్ అయితే తీయడం లేదు. వాటికి దగ్గర కొన్ని కారణాలున్నాయి. కొంచెం టైం సరిపోక, కొన్ని సపోర్టింగ్ లేక, కొన్నిటి వల్ల నేను తీయట్లేదు. సో, వాటన్నిటికి ఈరోజు పరిష్కారం కోసం ఈ వీడియో తీస్తున్నాను. ఎస్పెషల్లీ ఏందంటే, ఈరోజు నా లాస్ట్ వీడియో ఇన్‌స్టాగ్రామ్ నేను ఉంచట్లేదు. ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేశాను ఆల్రెడీ. 1 డే బిఫోర్ ఇన్‌స్టాగ్రామ్ డిలీట్ చేశాను కొన్ని కారణాల వలన. సో, ఈరోజు నేనెందుకు డిలీట్ చేశాను అని చెప్పేసి నాకు కొంతమంది ఫోను చేసి, "నువ్వెందుకు వీడియోస్ తీయట్లేదు? ఏమైంది ప్రాబ్లమ్? సో, ఏంటి నువ్వింతగా మధు సంకల్పం ఛానెల్ అని చెప్పేసి స్టార్ట్ చేసావు. ఏమైంది నీ ప్రాబ్లమ్?" అని చెప్పేసి కొంతమంది అడగడం జరుగుతా ఉంటది. సో, వాళ్ళందరూ మళ్ళీ నాకు ఫోను చేసి అడగకుండా, సో, ఈ వీడియోతోటి మీకంతా తెలవాలని చెప్పేసి తీస్తున్నాను. నేను కొన్ని విషయాల గురించి మెయిన్‌గా మాట్లాడతాను. ఒక కళాకారుడు ముందుకు పోతుంటే వాళ్ళని ఎవరైతే అణిచివేస్తారో, ఎందుకు ఆగిపోతాయో కూడా వీటి మీద అన్నిటి మీద పూర్తి అవగాహన కోసం ఈ లాస్ట్ వీడియో తీస్తున్నా. ఇదే నా ఫైనల్ వీడియో. నేను తీయమన్నా గానీ ఇంక నేను తీయను కూడా తీయను. అలా అని చెప్పేసి ఏదైనా ఒక చోట నష్టం జరుగుతుందని చెప్పేసి ఖచ్చితంగా దాన్ని షూట్ చేసి ఏదో ఒక రూపంలో వాట్సాప్ గ్రూప్‌లలో గానీ, వాట్సాప్‌లో గానీ షేర్ చేయడం జరుగుతది. అట్లా అని చెప్పేసి అవినీతి జరిగే దగ్గర మాత్రం నేను మౌనంగా అయితే అస్సలు ఉండను. ఏదో ఒకటి నేను ఫాలో అప్ చేస్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కళాకారుడి గురించి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి పెరుగుతా కొన్ని కళల్ని నేర్చుకుంటూ ఉంటాడు. కొంతమంది సింగింగ్ చేస్తారు, కొంతమంది డాన్సింగ్ చేస్తారు, కొంతమంది న్యూస్ చదువుతారు. అంటే కొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక బిహేవియర్‌లో ఒక టాలెంట్ అనేది ఉంటుందన్నమాట. సో, ఆ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర హెల్త్ మంచిగా ఉండాలి. నెక్స్ట్ మనీ ఉండాలి. నెక్స్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. నెక్స్ట్ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉండాలి. సో, మనం ఏదైతే మంచిగా మాట్లాడి వాళ్ళకి చూపించి మన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలంటే నీ దగ్గర టాలెంట్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నా కూడా కొంతమంది మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామందుంటారు. నీ వల్ల గాదు, నీ తొక్కలో వీడియోసు అని జెప్పేసి బ్లేమ్ జేయటం. నువ్వు భలే జేస్తావులే, నీ మాటలిని ఎవరైనా బాగుపడతారా అని జెప్పేసి కొంతమంది హేళన జేసి మాట్లాడడం. ఓకే. నెక్స్ట్ కొంతమంది నీ వల్ల ఏమైద్దిలే అని జెప్పేసి, ఏమన్నా నువ్వు తీస్తున్నావు డబ్బులేమన్నా వస్తాయా అని జెప్పేసి కొంతమంది హేళన జేసి అలాంటి కళాకారులను ఎంతోమందిని ఆపేస్తారు. నేను లైవ్‌లో గూడా చాలామందిని జూషిన. నాగార్జున సాగర్‌లో నేను ఒకసారి మా అత్త వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఒక కళాకారుడిని జూషిన. సింగర్ ఆయన. బెగ్గింగ్ జేస్తూ ఉంటాడు. అడుక్కుంటూ ఉంటాడు. అతనిలో ఎందుకో కనిపించి మా డాడీ ఆయన కూర్చోబెట్టి అడిగితే ఒక పాట పాడమంటే పాట పాడాడు. చాలా స్పష్టంగా చాలా అంటే చాలా బాగా పాడాడు పాట. ఇలాంటి కళాకారులు మన దేశంలో చాలామంది ఉన్నారు. కానీ ఒక పేదరికం అడ్డు వచ్చి ఆగిపోతున్నారు. సపోర్ట్‌నెస్ లేక ఆగిపోతున్నారు. సపోర్ట్ ఉన్న వాళ్ళు గూడా ముందుకు పోదామంటే ఇలాంటి వాళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళే. మన చుట్టూ ఉండేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళైతే ఏంది, మన చుట్టూ ఉండేవాళ్ళైతే డీమోటివేట్ జేస్తారు. సో, ఎస్పెషల్లీ నేను ఆపడానికి కూడా కారణం అదే. నేను ముందు చెప్పుకుంటూ వస్తా. విలువల గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఉండేవాళ్ళు గానీ, మన ఫ్రెండ్ సర్కిల్ గానియండి కొంతమంది, అందరూ గాదు కొంతమంది మన జుట్టుకిచ్చిన వాల్యూ, మన గడ్డానికిచ్చిన వాల్యూ ఒక మనిషి సాటి మనిషిగా వాల్యూ ఇవ్వరు. నీ దగ్గర ధనం జూసి వస్తారు. నీ దగ్గర ఏం లేనప్పుడు ఎవ్వరు గూడా ఉండరు. నీ వాళ్ళైనా సరే, నీతో పాటు జర్నీ చేసే వాళ్ళైనా సరే గానీ, నీ దగ్గర ధనం జూసి, డబ్బును జూసి వచ్చేవాళ్ళు చాలామందుంటరు. నీ దగ్గర ఒకవేళ డబ్బు లేదని తెలిసిందనుకోండి, నువ్వెవరో పరాయి వాళ్ళలా జూస్తారు. ఎందుకంటే, అడ్జస్ట్ అనేది మనం అందరం అవుతాం. కొంతమంది అవుతాం. ఏయ్! తిందాంలే, ఉందాంలే అని చెప్పి. అందరూ మనలాగే అడ్జస్ట్ అవుతారని చెప్పేసి రూల్ ఏం లేదు గదా! ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. సో, అలాంటి వాళ్ళని గూడా మనం ఆపాలంటే ఆపలేం. ఓకే. సో, నీ జుట్టుకిచ్చే వాల్యూ గూడా మనిషికివ్వరు ఈ రోజులలో. ఈ రోజులలో జనాలకి ఇష్టాలేందంటే, బాగా జుట్టుండాలి, మంచి అందం ఉండాలి, మంచి గడ్డం ఉండాలి, మంచి ఆస్తుండాలి, మంచి జాబుండాలి, నన్ను మేఘాలలో తిప్పాలి, నన్ను కారులో తిప్పాలి అని జెప్పేసి చాలా మందికి ఇట్లాంటి కోరికలుంటాయన్నమాట. నేను కొన్ని సిట్యుయేషన్స్ లైవ్‌లో చూసాను గాబట్టి, ఈ విషయాల గురించి నేను చెప్తున్నాను. మీకు మంచి అనిపిస్తే తీసుకోండి, చెడు అనిపిస్తే వదిలేయండి. ఓకేనా? లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఈ రెండిటి యొక్క వ్యత్యాసాలని మనం చూద్దాం. ఫస్ట్ లవ్ మ్యారేజ్. ఫస్ట్ నేను ఒక మాట చెప్తాను. లవ్ మ్యారేజ్‌కి, అరేంజ్డ్ మ్యారేజ్‌కి క్యారెక్టర్ అనేది చెప్పేసి ఒకటుంటది. క్యారెక్టర్ అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. ఇది ఇద్దరికీ వర్తిస్తుంది. ఓకే. ఒక క్యారెక్టర్ ఉన్న వాళ్ళని చేసుకుంటే నువ్వెంత పెద్ద గొప్పింటి అమ్మాయిని చేసుకో, ఎంత పెద్ద లోయెస్ట్ అమ్మాయిని అంటే పేదరికంలో ఉన్న అమ్మాయిని చేసుకో, పెద్దింటి అమ్మాయిని చేసుకో. ఎవరినైనా చేసుకున్నా గానీ
క్యారెక్టర్ ఉన్న పర్సన్, అది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, ఇద్దరికీ వర్తిస్తుంది. ఓకేనా? క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నీ జీవితం ధన్యం అవుతుంది. అంటే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే నీకు సపోర్టివ్గా నిలబడుతుంది. నువ్వు తప్పు చేసి ఉంటే నిన్ను రెక్టిఫై చేసి ఖండిస్తుంది. నువ్వు ఈ దారిలో పోవద్దని చెప్పి నిలబెడుతుంది. ఇది అబ్బాయికి వర్తిస్తుంది, అమ్మాయికి వర్తిస్తుంది. ఓకేనా? క్యారెక్టర్ ఇద్దరిలో ఉండాలి. ఒకళ్ళ మీద తప్పు నెట్టేసి ఒకళ్ళ మీద దాచుకోవడం కాదు. ఓకేనా? లవ్ మ్యారేజ్లో బెనిఫిట్స్ వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్లో ఒకరినొకరు చూసుకుంటారు, ఫోన్ చాటింగ్లు చేసుకుంటారు, ఒకరికొకరు నెంబర్లు మార్చుకుంటారు, ఒకళ్ళ ఇష్టాలకు ఒకళ్ళు తెలుస్తూ ఉంటే ఆ జర్నీ కాస్త ఒక్క రోజుతో స్టార్ట్ అయ్యి సంవత్సరాల కొద్దీ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ ముందుకు వెళ్ళే ప్రక్రియలో వాళ్ళు ఒకరి ఇష్టాలు ఒకరు తెలుస్తూ ఉంటుంది, ఒకరి కోపాలు ఒకరికి తెలుస్తూ ఉంటుంది. ఒకరి ఇష్టాలు అంటే గొడవలు పడుతూ ఉంటారు, మళ్ళీ కలిసిపోతూ ఉంటారు. ఇట్లా ఏంటంటే వాళ్ళ గురించి వీళ్ళకి తెలుస్తుంటుంది, వీళ్ళ గురించి వాళ్ళకి తెలుస్తుంటుంది. ఎంత కొట్టుకున్నా కానీ ఒక దగ్గరికి చేరుస్తారు, అంటే ఒక దగ్గరికి మళ్ళీ మీట్ అవుతారు అన్నమాట. సో ఇది లవ్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు అడ్జస్ట్ అవుతారు చాలా వరకు. క్యారెక్టర్ ఉన్న వాళ్ళు అయితేనే మరి దీంట్లో. నెక్స్ట్ అరేంజ్డ్ మ్యారేజ్. ముక్కు మొక్కలు ఏం తెలియదు, ఎక్కడో పుడతామో ఎక్కడో కలుస్తామో ఎక్కడో అవుతుంది, ఒక పెద్ద మనుషుల ద్వారాగా పెళ్లి చేసుకుంటారు. వీళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే నేను చెప్పాను కదా, లవ్ మ్యారేజ్లో ఉన్న బెనిఫిట్స్ అరేంజ్ మ్యారేజ్లో ఉండవు. ఎందుకు ఉండవు అంటే వీళ్ళు ఫస్ట్ లవ్ చేసుకోరు, ఒకరి గురించి ఒకళ్ళు తెలియదు, ఒకళ్ళ ఇష్టాలు ఏందో ఒకళ్ళకి తెలియదు, ఒకళ్ళ కష్టాలు ఏందో వాళ్ళకి తెలియదు. ఎవరి లైఫ్ వాళ్ళది. ఎలాంటి డివైడెడ్ లైఫ్ని ఒక దగ్గర కలిపితే ఎట్లా ఉంటుందో వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది. మారవాలంటే మారడానికి కొంచెం టైం పడుతుంది. అది నెల పడుతుందా, సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే ఒక క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే నష్టాలు, కష్టాలు, సంతోషం అన్నిటిని అర్థం చేసుకుంటారు క్యారెక్టర్ ఉన్నాడు. ఎందుకంటే ఇది లవ్వా అరేంజ్డ్ అని పక్కన పెడితే క్యారెక్టర్ ఉన్నాడు, అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. సో ఏదైనా అరేంజ్డ్ మ్యారేజ్ కొంచెం కష్టం అవుతుంది, కానీ లాస్ట్ కలుస్తారు, మంచిగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ విలువల గురించి మాట్లాడుకుందాం. ఈ సమాజం పట్ల నువ్వు ఎన్ని కేర్లు తీసుకున్నా సరే నీ చుట్టూ ఉండే మనుషులతో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరైనా సరే, నువ్వు నా అనుకున్న వాళ్ళు ఎవరినైనా సరే నువ్వు మంచి కోరావనుకో నీకు చెడు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. సో ఈ వేలో వెళ్ళమాకు, ఇది నీకు మంచి జరగదు అని చెప్పేసి నువ్వు చెప్పావనుకో, ఓ నువ్వు బాబు చెప్పొచ్చినావులే, నీకు భలే అవుతుంది, నీకు పెద్ద తెలుసా, నువ్వు భలే మాట్లాడుతున్నావులే అంటారు. వాడు తీరా ఆ బాటకెళ్ళి నష్టానికి గురి అయిన తర్వాత మనకు వచ్చి చెప్తాడు, అరే నువ్వు ఒకప్పుడు చెప్పినావు, నేను అనవసరంగా వినలేదు అని చెప్పేసి అప్పుడు మనకు చెప్తుంటాడు అనమాట. ఏంటంటే ఎవరికైనా సరే ఒకసారి ఆ గుంతలో పడితేనే ఆ గుంత లోతు అనేది తెలుస్తుంది. పడముందుకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు పడ్డావు, నీకు తెలుస్తుంది ఆ కష్టం ఏందో. వాడు పడితేనే కదా తెలిసేది. అప్పటి వరకు మనిషి అనేవాడు ఎవరి మాట వినడు. ఇది స్పష్టంగా నాకు అర్థమైంది. నేను కొన్ని రోజులుగా చాలా కష్టపడి ఎర్లీ మార్నింగ్ 4:30 నుంచి 5 o'clock దాకా లేచి దగ్గర దగ్గర 150 వీడియోలు, రీల్స్ వీడియో వచ్చేసి ఒక 500 దాకా ఉంటాయి, ఇది ఒకటి రెండు మొత్తం 600+ వీడియోస్ తీశాను. ఈ 600+ వీడియోస్లలో 500 వీడియోస్ ఏమో నా పర్సనల్ లైఫ్ ఉంటాయి. అంటే నేను లైఫ్ని ఎంజాయ్ చేయటం, లైఫ్ని ఇట్లా కూడా ఉంచుకోవచ్చా, ఈ విధంగా ఉంటుందా అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉంటాయి. లేదు అని చెప్పేసి తర్వాత నాకు ఒకానొక రోజు ఒక దేవుడి రూపంలో ఒకటి చెప్పాడు, మధు నువ్వు ఈ విధంగా ఉండు మధు, ఈ సొసైటీని మారవడానికి ఇలా ఉండు మధు అని చెప్పేసి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఓకేనా? నెక్స్ట్ ఇలా ఉండు అని చెప్పేసి నేను చెప్తే నేను నాన్ వెజ్ తినకుండా 63 రోజులు దీక్ష చేశాను. 63 రోజులు చెప్పిన మాటకి కట్టుబడి ఉండి దీక్ష చేస్తే నా చుట్టూ ఉండేవాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు అందరూ నన్ను చులకనగా చూశారు. ఎంత చులకన అంటే అంత చులకనగా చూసి మామూలు తిట్లు కావు అవి. నన్ను తిడుతుంటే నేను అనుకున్నాను, నేనేమైనా తప్పుగా మాట్లాడానా, నేనేం చేశానో, నాకు ఇలా నైట్ పూట కల వచ్చింది, ఇలా చేయమని చెప్పారు, నేనేం తప్పేం చేయట్లేదు కదా అని చెప్పేసి నేను నాలో నేనే కుమిలిపోయాను. నాన్ వెజ్ ముట్టుకోకుండా 63 రోజులు దీక్ష చేస్తే అనరాని మాటలన్నీ అన్నారు నన్ను. మా ఫ్రెండ్స్ కావచ్చు, కొంతమంది మా ఇంట్లో వాళ్ళు ఇంకెక్కువ నన్ను బాగా హేళన చేసి బాగా మనస్తాపానికి గురి చేశారు. సర్లే అని చెప్పేసి మళ్ళీ నేను రీస్టార్ట్ చేసి తినడం స్టార్ట్ చేసిన. కొన్ని రోజులుగా కొంతమంది ఆవేదన మా వాళ్ళు, కొంతమంది అంటే మన అనుకున్న వాళ్ళు, నువ్వు బల తీసుకోలే, నీకు రూపాయి ఆదాయం వస్తుందా, నీ వీడియోస్ తీసి ఏమైనా డబ్బులు వస్తున్నాయా, ఏం ఉపయోగపడతాయి, నువ్వు ఎవరి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, నీకెందుకు అవన్నీ అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. నా మధు సంకల్పం ఛానల్ స్టార్ట్ చేసింది కేవలం నేను డబ్బు కోసం కాదు. నాకు ఇప్పటివరకు కూడా ఒక్క రూపాయి రాలేదు. నా ఎక్విప్మెంట్స్, మొబైల్ కాస్ట్ అయితేంది, నెక్స్ట్ ట్రైపాడ్ కాస్ట్ అయితేంది, నెక్స్ట్ చాలా షూటింగ్ చేసానికి నేను మొత్తం నా ఎక్విప్మెంట్స్ మొత్తం దగ్గర దగ్గర 50,000 రూపాయల దాకా ఖర్చు పెట్టాను. నాకు ఒక్క రూపాయి రాలేదు.
నేను కేవలం స్టార్ట్ చేసింది దేనికోసం, నవ్ జనరేషన్ యువత డ్రగ్స్కు పాల్పడి, స్మోకింగ్ అలవాట్లకు పాల్పడి, టీనేజ్ చాలా అంటే చాలా ఎర్లీ ఏజ్లో చాలామంది నష్టాలకు గురవుతున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చాలా అంటే చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. ఆడపిల్లల గురించి నష్టాలు జరుగుతూ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చేసి విడాకులు అవుతున్నాయి, కొట్లాటలు జరుగుతున్నాయి, చంపుకుంటున్నారు, నరుక్కుంటున్నారు, ఏమేమో అవుతున్నాయి. ఇలాంటివన్నీ ఆపడం కోసం నేను మధు సంకల్పం ఛానల్ అన్ని తీసుకొచ్చిన. మంచి మార్పు కోసం, మనిషి తీసుకునే నిర్ణయాలను బట్టే రేపటి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం నా మధు సంకల్పం ఛానల్ స్టార్ట్ చేస్తే కేవలం నాకు వ్యూస్ చాలా వచ్చాయి, కానీ నెగిటివ్ కామెంట్ ఒక్కటి లేదు. కానీ లైక్స్ మాత్రం డిలే అయినాయి. ఈ రోజులలో కొంతమంది వీడియోస్ తీస్తారు, వాళ్ళ పేర్లు అవసరం లేదు, వల్గర్గా మాట్లాడతారు, బూతులు మాట్లాడతారు, వాళ్ళకి కొన్ని ల్యాక్స్లో వస్తాయి లైక్స్, వేలల్లో ల్యాక్స్లో, లక్షలలో కూడా లైక్లు వస్తాయి. ఇలా ఉండొద్దు, మీకు నష్టం జరుగుతుంది, ఇలా ఉండండి మీకు మంచి జరుగుతుందని చెప్తే 21 లైకు, 10 లైక్లు అలా వస్తాయి. నేను అయినప్పటికీ సరే ఆ 21 లైక్ కూడా కొట్టారు కదా, వాళ్ళకైనా అర్థమైంది కదా నేను చెప్పిందని చెప్పేసి చాలా సంతోషపడేవాడిని. నేను నా టైంని కేటాయించి నా పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టుకొని సొసైటీని బాగు చేద్దామని చెప్పేసి నేను చాలా కలలు కన్నాను. కానీ ఆ కలలు కలలుగానే మిగిలిపోతున్నందుకు నాకు చాలా అంటే చాలా బాధాకరంగా కూడా ఉంది. సో ఏమైనప్పటికీ సరే నేను లాస్ట్గా ఒకటే చెప్తున్నాను, ఎవరి మంచి కోసమో మీరు ఇరుక్కొని ఆ సిచ్యువేషన్లలో మీరు పెయిన్ అనుభవిస్తారు. ఇది మాత్రం నాకు జరిగింది, నేను చెప్తున్నాను. ఎవ్వరు చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యులు అవుతారు. నువ్వు కర్మ చేసావా, నువ్వు ఖచ్చితంగా బాధ్యుడివే. నేను కర్మ చేశానా, ఖచ్చితంగా బాధ్యుడిని. సో ఒక మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తిగా మారుస్తారని కూడా ఈ మన చుట్టూ ఉండే వాళ్ళే నాకు నిరూపించారు. ఒక మంచి వ్యక్తిగా వాడు చెడ్డగా మారితే ఏ విధంగా ఉంటుందో అని చెప్పేసి నాకు స్పష్టంగా నా కళ్ళ ముందర నేను చూస్తున్నా. సో ఇప్పటి నుంచి మనం కూడా కొంతమంది రంగులు మార్చడం నేర్చుకోవాలి. ఊసర వెళ్ళి రంగులు మారుస్తూ ఉంటుంది. సో నిజ జీవితంలో కూడా అట్లా మార్చాలి. ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికైనా సరే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, నువ్వు లంగ పనులు చేయి, దొంగ పనులు చేయి, ఏమన్నా చేయి, అంటే ఇంట్లో అమ్మ నాన్న తెలియకుండా కూడా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. పక్కన ఫ్రెండ్స్ కూడా అబద్ధాలు చెప్పి చాలామంది ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది చేసేదేమో మొత్తం బయట లంగ పనులు చేస్తారు. బయటకు వచ్చి నువ్వు దేవతవి, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నా ప్రపంచమే లేదు, నువ్వే నా సర్వస్వం అని చెప్పిరనుకో, వాళ్ళ అవతల వాళ్ళు ఎమ్మడ చిందేస్తారు. డ్యాన్స్లు వేసి అబ్బా నా మీద ఇంత ప్రేమ ఉందా నీకు, అవును చెప్పు అని చెప్పేసి వాడికి ఆరతులు ఇచ్చి బొట్లు పెట్టి అన్నం పెట్టి తినిపిస్తారు. నువ్వు ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పినావు, నేను ఈరోజు ఇది వెళ్ళి అది చేసి వచ్చినా అని చెప్పి నిజం చెప్పినావు అనుకో, నిన్ను ఒక చెడ్డోడిగా, నువ్వు ఒక దేశద్రోహిగా నిన్ను ఒక ముద్ర వేసి చీ అని చెప్పి నీ ముఖాన ఉమ్మేసే పరిస్థితి కూడా వస్తుంది. సో ఇప్పుడున్న జననాటకంలో, ఈ పరుగులు తీసే ప్రపంచంలో మంచికి అసలు రోజులు లేకుండా పోతున్నాయి. సో నాకు తెలిసింది ఏంటంటే, నేను కూడా ఇది నేర్చుకుంటే బాగుండు అనిపిస్తుంది లాస్ట్కి. ఎందుకంటే మనం కూడా బయట అన్ని పనులు చేయాలి, తప్పుడు పనులు చేయాలి, ముందుకు వచ్చేసరికి మంచిగా బుద్ధిమంతులు లెక్క ఉండాలన్నమాట. ఎట్లా ఉండాలంటే, నేను అసలు ఏం చూడలేదు, నేనేం చేయలేదు అని చెప్పినాం అనుకో, వాళ్ళకి ఫుల్ హ్యాపీ, ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. నువ్వు ఏ తప్పులని చేయి, ముందుకు వచ్చి యాక్టింగ్ చేసినావు అనుకో, అది బస్ వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది. సో ఇట్లా మారిపోతుంది సమాజం. సో అందుకనే ఎవరి కోసమో నువ్వు తెగ 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 మురిసిపోయి ఎవరి కోసం అని చేస్తే లాస్ట్కి నాలా మిగిలిపోతావు. నాకున్న అనుభవంతో చెప్తున్నా, యాక్టింగ్ నేర్చుకో. సినిమాలో యాక్టింగ్ కాదు, నిజ జీవితంలో యాక్టింగ్ నేర్చుకో. నువ్వు జీవితంలో అన్నీ సాధించవో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఏదో ఒక రోజు ముందుకు పోతావు. ఉన్నది ఉన్నట్టు చెప్పినావు అనుకో, నువ్వు దేశద్రోహి అవుతావు, మనుషుల మధ్య అసలు మనిషివి కాదు, నువ్వు చెడ్డ వ్యక్తిగా గుర్తింపు వస్తుంది నీకు. సో అంతే, యాక్టింగ్ నేర్చుకో, అందరి ముందర యాక్టింగ్ చేయి, నీదే లైఫ్. ఇన్ని రోజులు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో చాలామంది తెలుసు నాకు. శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, ఇటుపోతే రాజమండ్రి, నాగార్జున సాగర్, నల్గొండ, కరీంనగర్, ఇట్లా చాలా జగిత్యాల చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొన్ని ఊర్లు మర్చిపోయింట, అందులో లేడీస్, జెంట్స్ చాలామంది ఉన్నారు. మధు నీ వీడియోస్ వస్తే చాలా బాగుంటాయి, నువ్వు మంచిగా మాట్లాడతావు, బాగా చెప్తావు అని చెప్పేసి చాలామంది అన్నారు. సో అందరికీ పేరు పేరున నమస్కారం. నన్ను ఇన్ని రోజుల నుంచి గుర్తించినందుకు నాకు చాలామంది కూడా సపోర్ట్ చేశారు. మధు నీ జర్నీని ఎక్కడ ఆపు, మాకు ఖచ్చితంగా చేయని చెప్పేసి. కానీ మీ అందరికి సారీ, నన్ను ఆ వీడియోస్ చేయనీయట్లేదు, కావాలని కూడా కొంతమంది చేయనీయట్లేదు. మా వాళ్ళే, ఎవరు బయట వాళ్ళు కూడా కాదు, మా వాళ్ళే చేయనీయట్లేదు. సో ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తున్నాను. నా వీడియోస్ కొన్ని ఉంటాయి, అలాగే ఉంటాయి, మీకు ఎప్పుడైనా ఉపయోగపడితే చూడండి.